गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओङ्कारबीजसिद्धान्तं ब्रह्मविद्योपदेशिकाः श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं चं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानीश्वरः सहजानंद योगीशा रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकయ్యార్య तिरुवेंगळ गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुरामा सीताराम भागवत कृष्ण योगीनां कीर्तान लक्ष्मणार्या सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिका श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लय्यार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद दिवं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं लिंगरदाचार्यं भजे। अस्मद्गुरु समारम्भं कृष्ण सान्दीपमध्यमां श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरु प्रभु महाराज को जय। गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। जय गुरुदेव। जय गुरु जय गुरु जय गुरु स्वामी। विडुवरे भ्रांति विडुवरे देहाभिमानं विडुवरे भ्रांति विडुवरे విడుచుటకు మది బిడియ మేలను గడువు తీరెను జడుపు బాసెను ఎడమ కుడి వడి తిరుగుచుండే నడుమ చిత్కల నటన కాయము విడువరే భ్రాంతి విడువరే దేహాభిమానం విడువరే భ్రాంతి విడువరే సతికి పతికి నివ్రతము ఇహమున సుతులకెవరో ఆత్మలోపల సతికి పతికి నివ్రతము ఇహమున సుతులకెవరో ఆత్మలోపల సతికి పతికి పతిని గనుగొని సుతులు పతులును సతముగాదని
సతికి పతికి నిపతిని గనుగొని సుతులు పతులును సతముగాదని విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. స్త్రీలు పురుషులు జాలమిది అని పాలలోచన పరమ పురుషుని. స్త్రీలు పురుషులు జాలమిది అని పాలలోచన పరమ పురుషుని. లీలదెలసి యోలలాడుచు తోలు బొమ్మలకి లీలకాయము. లీలదెలసి యోలలాడుచు తోలు బొమ్మలుకి లీలకాయము. విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. కులము గోత్రము జాతి సూత్రము కలిగెనెవరికి కాయమందున. కులము గోత్రము జాతి సూత్రము కలిగెనెవరికి కాయమందున. ఇలను భూతములైదు జ్ఞానము. ఇలను భూతములైదు జ్ఞానము కలసి సకలము తనువు జగమును విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. పాప ఎరుకను ఎరిగి పూర్ణము పాపలో వెలి చూపు ఎరుకను. పాప ఎరుకను ఎరిగి పూర్ణము పాపలో వెలి చూపు ఎరుకను. చూపు గురునకు దత్తమిచ్చి. చూపు గురునకు దత్తమిచ్చి పాప పుణ్యము బరగలేదని విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. తనువు ధనమును మనసు ప్రాణము వినయమున గురువరుణకిచ్చియో. తనువు ధనమును మనసు ప్రాణము వినయమున గురువరుణకిచ్చియు. మనములేమని మాట మర్మము. మనములేమని మాట మర్మము గనియు గురు కృప ఘనము నీచము విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. అండబాయక నెందు నుండిన దండి పూర్ణమునందు లేకను. అండబాయక నెందు నుండిన దండి పూర్ణమునందు లేకను. యుండి భూమానందుడన్నది. ఉండి భూమానందుడన్నది ఎండమావుల వంటి దేహము విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. విడుచుటకు మది బిడియ మేలను గడువు తీరెను జడుపు బాసెను. విడుచుటకు మది బిడియ మేలను గడువు తీరెను జడుపు బాసెను. ఎడమ కుడివడి తిరుగుచుండే నడమ చిత్కల నటన కాయము విడువరే భ్రాంతి విడువరే. దేహాభిమానము విడువరే భ్రాంతి విడువరే. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జయ గురుదేవ్. జయ. పుట్టని చావని దానికి జాడ ఎవరు? జాడ వారు ఎరుగరు, నేను ఎరుగ. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేత సాధ్యం కాదు. అసాధ్య వస్తువు అని ప్రసిద్ధి కదా. మూలం లేని గుర్తెరిగే శరీరం చేత పుట్టని చావని దాన్ని, మొదలు కొనలేని దాన్ని, రాకడా పోకడా లేని దాన్ని,
సకల దేశాలందు సమస్తమైన వస్తువులందు చలించకుండా దాన్ని ఉండజూసి కలలో ఏనుగు మేలుకొంటే ఏమీ లేదని ఎలాగ నిశ్చయమైందో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిశ్చయమే అయింది. అది విచారానికి ఫలం. ఇది అసాధ్యం, నిబద్ధే, అనాయాసం నిబద్ధే. ఇదే రాజమార్గం. ఈ పుట్టని చావని దాని జాడ ఎరగాలంటే కష్టం. ఎవరు ఎరగరు, నేను కూడా ఎరగను. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం చేత సాధ్యమయ్యేది కాదు. ఇది పోగొట్టుకుంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అదేమి అప్పటికి అట్లే ఉంటుంది. దాని గురించి శోధన చేయాల్సిన పనిలే. ఇది లేకుండా ఉంటే ఏముంటుందో సర్వవ్యాప్తమై ఎప్పటికీ పుట్టని చావంది, మొదలు కులాలు లేనిది, రాకడా పోకడా లేనిది, సకల దేశాల యందు అంటే మొత్తం విషయం ఎక్కడా ఒక్క చోట కూడా సందు లేకుండా సమస్తమైన వస్తువులు యందు చెల్లించకుండా దాన్ని ఉండజూసి చెల్లించకుండా సమస్తమైన వస్తువులందు చెల్లించకుండా ఉండజూసి. ఇప్పుడు రాత్రి వచ్చినప్పుడు అనుకుంటే రాత్రి ఆయన లేవెత్తినప్పుడు ఈ సకల ఆకాశంగా పిలువబడేటువంటి ఆవరణం కలిగి ఉన్నటువంటి దానితో సహా, దాంట్లో ఉన్న వస్తువులతో సహా, ఇక్కడ అక్కడ భేదం లేకుండా దానితో సహా, దానికి అతీతంగా ఉండేటువంటి ఆవల ఈవల కూడా అంతటా కూడా ఉన్నది అదే. దాన్ని ఉండజూసి అంటే ఈ జగత్తుగా కనపడే దృశ్యమంతా అదృశ్యమైపోతే ఏది ఉన్నదో దాన్ని ఉండజూసి కలలో ఏనుగు మేల్కొంటే ఏమీ లేదని ఎలాగ నిశ్చయమైందో కలలో వచ్చినటువంటి ఇదంతా నాకు కలిగింది, నా భ్రాంతి అని ఎట్లా తెలుసుకుంటున్నావో మేల్కొంటానే నిజానికి ఏమీ జరగలేదని. అలాగే ఈ గుర్తెరిగే శరీరం కూడా ఏమీ లేనిదని, పుట్టినప్పటి నుంచి పోయే వరకు జరుగుతున్నటువంటిదంతా వ్యవహారికంగా జరుగుతున్నదంతా కేవలం భ్రాంతి చేత తోపింపబడినటువంటిదేనని, తోస్తున్నది మాత్రమేనని గుర్తిస్తే ఆ నిశ్చయమే ఇంక విచారానికి ఫలం. ఆ నిశ్చయం చెందితే నువ్వు విచారించేవాడు, వినేవాడు చెందితే గురుమూర్తి యొక్క ఉపయోగం అంతా విచారం చెప్పి నీకు గురుమూర్తి చెప్పినందుకు అదే ఫలం. విచారానికి శిష్యుడు విన్నందుకు, గురువు చెప్పినందుకు అది ఫలం. అది అసాధ్యము, మామూలుగా సాధ్యపడేది కాదు. కానీ అది నిబద్ధే, అనాయాసము నిబద్ధే. గురుసేవ చేత, గురుకరణ చేత, ఆ రెండు లేకుండా మాత్రం శాస్త్రంలో అన్ని విచారించి దాంట్లో ఉన్నప్పటికీ దాంట్లో తెలిసేదంతా కూడాను బాహ్య జ్ఞానంగా ఉంటుంది. అది ఆంతరికంగా గురువు గారు అనుభవరీత్యా చెప్పేటువంటి వాక్యాల చేత నిన్ను రహితం చేసి నీకు ఆ భావన కలిగించకుండా ఉంటే బాహ్యంగా కనపడుతుంది, కానీ అసాధ్యంగాను కష్టంగాను ఉంటుంది. కానీ నువ్వు గనక నిత్యము దాని మీదే ఉంటే ఆ గురుకృప కలిగిన రోజు అనాయాసంగా తెలిసిపోతుంది. అదే నిబద్ధి, అదే రాజమార్గం. అటువంటి రాజమార్గం ఇది. నువ్వు కృషి చేయకుండా అది వచ్చేది చాలా అసాధ్యమనే మాట ఎందుకన్నాడంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు, ఇది అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కాబట్టే నువ్వు నిరంతర కృషి అనేది నీకు లేకుండా అదంతకదే వస్తుంది అనేది కష్టం. కాబట్టి మీరు సూచన చేసిన దాన్ని ఉండజూసి మళ్ళీ ఉన్న శరీరం ఏమీ లేదని మునుపటి దృఢం వలనే దృఢం కద్దు, మునిపే ఉన్నదానికి సంశయం లేదు, దృఢం లేదు, సర్వకాలం ఒక్క తీరే అని శిష్యుడు చెబుతున్నాడు. మీరు సూచన చేసినారు కదా, మీ సూచన చేసిన దాన్ని బట్టి దాన్ని ఉండజూసి మళ్ళీ ఈ ఉన్న శరీరం ఏమీ లేదని మునుపటి దృఢం వలనే దృఢం కద్దు. ఈ మూలం లేని శరీరం ఏమీ లేకుండా మునుపటికి ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నటువంటిది ఒకటి ఉంది కదా, సర్వకాలము ఒకే తీరుగా. ఆ ఉన్నదే ఉన్నదని, ఇది లేనిదని గుర్తెరిగిన తర్వాత
ఇంకా మునుపటి దృఢమే వలనే దృఢం కద్దు. మునుపే ఉన్నదానికి సంశయం లేదు. మునుపే ఉందే ఏదైతే ఎప్పటికీ ఉందో దానికి ఏ సంశయము లేదు. దానికేంది లేదు. దృఢము లేదు, అదృఢము లేదు, ఏమీ లేదు. దానికి ఏ రకమైన భావనలు లేవు. కాబట్టి నేను గుర్తెరిగి నేను గనుక దృఢమైతే అదే ఎప్పటికీ ఉన్నది. ఇది ఏ మూలం లేకుండా వచ్చేదే లేదని అయిపాయే ఇంక. సర్వకాలం ఒక తీరుగానే ఉండేదే ఉంటుంది. కాబట్టి నీవు లేకపోతే నేను సూచన చేసింది లేకపోదు గదా! నీవు లేకపోతే నేనేదైతే సూచన చేశానో అదేమో అట్లాగే ఉంటుంది. నేనేం సూచన చేశా? ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పా. కాబట్టి నీవు మూలం లేని గుర్తెరిగే శరీరానివి కాబట్టి అవి నీవు గనక లేకపోతే నేను సూచన చేసిందేమో ఎప్పటికీ ఉంటుంది. అది లేకపోదు. అది ఉండే తీరుతుంది. చావనేది ఉన్నదని, పుట్టని చావనేది ఉన్నదని నమ్మిక ఉండి, సర్వకాలం గనక నువ్వు శరీరం లేకుంటే సర్వకాలము ఉండేది అదే ఉంటుంది. నీకున్నటువంటి నీలో మూలం లేని గుర్తెరిగేదే లేదని ఆ దృఢంతోనే గనక నువ్వు ఉంటే మళ్ళీ ఏ భ్రాంతి పుట్టకుండా సర్వకాలం శరీరం లేకుండా ఉంటావు నువ్వు గూడా. సర్వకాలం శరీరం లేనిది ఏ విధంగా పుట్టని చావంది ఉందో, అదే రీతిగా మూలం లేని గుర్తెరిగే శరీరం గనక నీకు లేకపోతే, అప్పుడు నేను సూచన చేసినటువంటిది లేకపోదు. అది ఎప్పుడూ ఉంటుంది గదా! ఇదే భ్రాంతి లేని మార్గం. ఇంతకంటే అధికం లేదు. తాను లేకపోవడమే విచారానికి ఫలం. తానేదైతే ఉన్నాడో తానే సంకల్పించి సకల సృష్టికి కారణమైనటువంటి సంకల్పం చేశాడు. దాంతోనే ఈ సర్వము ఉన్నదనుకోని భ్రాంతి చెందాడు. లేకనే తోపింపు చేసినటువంటి మాయ చేత తాను దృశ్య జగత్తంతా ఉన్నదని భావించాడు. విచారణ తర్వాత ఒక్కటి మాత్రమే ఉన్నదని, అది సర్వకాలం ఒక తీరుగానే ఉన్నదని, దాంట్లో ఏ రకమైనటువంటి రాకడా పుకడా లేదని, నిజానికి తానే లేనని, మూలం లేని గుర్తెరిగే శరీరమే లేనిదని, లేకనే తోచిందని తెలుసుకొని సర్వకాలం ఒక తీరుగా ఉండడమే ఈ విచారానికి ఫలం. కాబట్టి ఇదే భ్రాంతి లేనటువంటి మార్గం. గురువాక్యం చేతను గుర్తెరిగి అదే విధంగా ఉండడమే జీవితాంతం. ఈ కోటి మాటలు ఉన్నదన్నా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇంకా కోటి మాటలు కోట్లాది మంది అంతా ఏం చేస్తున్నారు? ఈ గుర్తెరిగే శరీరంతో, జగత్తుగా ఉన్నటువంటి దృశ్య ప్రపంచంతో, వస్తు వ్యామోహంతో, ప్రాపంచిక వ్యామోహంతో పరిగెడతానే ఉన్నారు. దానిలో ఎవరెవరు ఇట్లా కలిగిన వాళ్ళు, వైరాగ్య భావన కలిగిన వాళ్ళు, అటువంటి వారు కూడా మళ్ళీ నానా రకాల వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అట్లా కాకుండా ఈ సద్గురువు దగ్గరికి పోతే తానే లేకుండా అయిపోయేటువంటి మార్గము, ముక్తి మార్గము ఆ సద్గురువు బోధిస్తాడు. కోటి మాటలు, కోటి మంది అంతా ఇది ఉన్నది అని అన్నా కూడా నిజాన్ని గుర్తెరిగితే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. విచారణ తర్వాత కనుక నువ్వు ఆ విచారణ ఫలితంగా నువ్వు గుర్తెరిగితే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, లేదన్నా పుట్టని చావందేమో ఇదేమో ఉంది అని కోటి మాటలన్నా కూడా ఇది నిజానికి లేదు. పుట్టని చావందేమో లేదని నువ్వు కోటి మాటలన్నా కూడా అది ఉండకపోదు. అది ఖచ్చితంగా అది లేకపోదు. అది ఉండి తీరుతుంది. అది ఎప్పటికీ ఉంది. ఇదే మధ్యలో వచ్చినటువంటి ఇది. కాబట్టి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అట్లాగే ఉంది. నువ్వు కోటి మంది దీన్ని కాదన్నా, దాన్ని ఉందన్నా అది లేదు నిజానికి. ఇదే ఉన్నది. ఇదే సిద్ధాంతం. సిద్ధాంతమే రాద్ధాంతం. చివరికి ఈ 2 లేకుండా పోతాయి. ఈ 2 అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం లేకుండా పోతే, అది ఉన్నదని గుర్తించడానికి నువ్వెవరు? నువ్వు చెప్పడానికి గుర్తెరిగేదానికి లేవు. నువ్వు లేవు. గురువు ఇద్దరూ లేరు.
ఇద్దరు రహితమైపోయిన తర్వాత బోధ విచారణ లేదు. దీన్ని గుర్తెరుగుతున్నటువంటి నువ్వు లేవు. గుర్తెరుగుతున్నది ఉన్నంత కాలమే కదా ఇది మూలం లేని శరీరంగా ఉన్నది, దీని చేత భ్రాంతి చెందుతున్నది, ఇవన్నీ. అది లేకుండా పోయినప్పుడు దేన్ని గుర్తిస్తావు, దేన్ని గుర్తించుకుంటావు, దేని గురించి చెబుతావు? అది ఎప్పటికీ దాని గురించి ఎప్పటికీ ఉన్న దాని గురించి ఎప్పటికీ లేకుండా తోచినటువంటి దానిది పోగొట్టుకుంటే అప్పటికే ఉన్నదాన్ని అది ఎట్లాగే ఉంది యథాతథంగా. దాని గురించి ఇంకే విచారణ ఉండదు, నువ్వేమీ చెప్పలేవు. నీవు లేకపోతే శరీరం, నీవు లేకపోతే ఏముంది? ఆ సిద్ధాంతం రాద్ధాంతం రెండు ఎప్పటి వరకు ఉన్నాయంటే విచారణ చేసుకుంటూ పోయినంత కాలము ఆ విచారణ ద్వారా వింటున్నటువంటి వాళ్ళు విని వాళ్ళ సద్గురువు ద్వారా రహితం చెందే వరకు ఈ విచారణ ఈ గుర్తెరిగేది ఉంటుంది. వాళ్ళు ఆ స్థితిని పొందిన తర్వాత గురుకృప చేత ఒకవేళ పొందితే ఇంకప్పుడు ఏముంటుంది? ఈ సిద్ధాంతం చేసినటువంటిది, సిద్ధాంతం మీద జరిగినటువంటి విచారణ, చర్చ, రాద్ధాంతము సర్వము చేస్తున్నది ఇదే కాబట్టి ఇది ముగిసిపోయా. మూలం నేను గుర్తెరిగేది లేదనేది తెలిసిపోయిన తర్వాత తాను అశరీరుడుగా అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, రాద్ధాంతము లేదు, సిద్ధాంతం మీద చర్చ లేదు. తన భావంలో ఈ రెండిటికి సంబంధించిన వాక్యాలు ఏవైతే గురువు చెప్పారో అవి నిలిచిపోవాలి. దాని ప్రకారమే కనపడుతున్న సర్వ జగత్తును భ్రాంతి వలె కలవలే చూస్తూ దేనికి కూడా ఆపేక్షించకుండా తాను ఉన్నప్పటికీ కూడా చచ్చిన వాని వలె అంటారే అట్లా శరీరం ఉన్నప్పటికీ తన భావనలో ఆ విధంగా అయిపోయినాడు. ఇంకప్పుడు సిద్ధాంతం రాద్ధాంతం రెండూ లేకుండా పోతాయి. నీవు లేకపోతే సరి. శరీరం అనేటువంటి వ్రణం నీవంటే నేనని పలుకుతున్నటువంటి చైతన్యం అది లేకుండా పోయింది. ఈ శరీరం అనే వ్రణం మాత్రం, శరీరం అనే పుండు దేనివల్ల పుట్టిందో అది ఉంది. ఇది ఉంటుంది కానీ కొంతకాలానికి ఇది కూడా పోతుంది. ఈ శరీరం అనే వ్రణము నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ అది తనంతట తానే రాలుతుంది, ఆకు రాలిపోయినట్టు సమయం వచ్చినప్పుడు. కానీ ముందే ఏది రాలిపోవాలంటే గుర్తెరుగుతున్నది రాలిపోతే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ శరీరంగా ఉన్నది పోతుంది. ఇది అచలం, సర్వకాలం ఒక్క తీరే, తనకు తానే స్వతసిద్ధమై ఉన్నదానికి మొదలు ఎవరూ చూడలేదు, కొన ఎవరూ చూడలేదు. పుట్టని చావని దానికి రెండోది ఏమీ లేదు. పుట్టని చావంది సకల దేశాలందు, సర్వకాలాలందు, సమస్తమైన వస్తువులు యందు ఉన్నది. అట్టి కేవలాత్మ నాశనం లేనిదని తెలియవు. ఈ కేవలాత్మ వధించున్నదీను కాదు, వధింపబడినది కాదు. కర్మత్వములు రెండును కేవలాత్మకు లేవు అని వికారములు కానీ అవి వికారములు గాన పరబ్రహ్మకు అవి లేవు. ఏం చెప్తానంటే ఇది అచలము, ఈ సర్వకాలము ఒక తీరుగానే ఉంది. తనకు తానే స్వతసిద్ధమై ఉన్నదానికి మొదలు ఎవరు చూడలే. ఎందుకంటే మూలం లేని గుర్తెరిగే శరీరాలు అనేటివి అప్పుడు అది మాత్రమే ఉన్న సమయంలో సృష్టి కూడా జరగకముందు చూసేకి ఎవరు లేరు, చెప్పేకి కూడా ఎవరు లేరు. అప్పటికి అది ఉన్నది. అప్పటికే మొదలు ఎవరు చూడలే, కొన ఎవరు చూడలే. పుట్టని చావని దానికి రెండోది ఏమీ లేదు. పుట్టని చావు మూలం లేని గుర్తెరిగే శరీరం వచ్చిన తర్వాతనే ఈ గుర్తెరిగే శరీరము దాని మీద విచారణ జరిపి ఆధ్యాత్మిక భావన, వైరాగ్య భావనతో విచారణ జరుపుకుంటా పోతే ఒక్కొక్కటి తేలిందంతా ఇది కాదని విచారణ చేత అంతటినీ తోసిపుచ్చుతా పోయిన తర్వాత ఎరగబడినటువంటి విషయం అది ఎప్పటికీ ఒక్కటే ఉన్నది. దాన్ని మొదలు చూడలేదు, ఎవరు కొనా చూడలేదు. పుట్టని చావని దానికి రెండోది అనేదే లేదు. పుట్టని చావంది సకల దేశాల యందు, సర్వకాలాల యందు, సమస్తమైన వస్తువుల యందు ఉన్నది. అట్టి కేవలాత్మ నాశనం లేనిది తెలియము. అది నాశనం ఉండేది కాదు, నాశనం లేనిది అది. ఈ కేవలాత్మ వధించినదిను కాదు. ఈ కేవలాత్మ అనేది వధించేది కూడా కాదు. అంటే దాన్ని చంపేది లేకపోతే తాను వధింపబడేది కూడా కాదు.
అది ఎప్పటికీ ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేకుండా, మార్పు చేర్పులు లేకుండా అది అట్లాగే ఉంది అది. మూలం లేని గుర్తెరిగేది ఏదైతే వచ్చిందో అది ఈ అంతటిని శోధించినది అదే. శోధించిన తర్వాత ఇదే లేనిది అది ఉన్నదని గుర్తెరిగి ఇది పోయేది ఇదే. కాబట్టి దీనికి ఏ విధమైనది? ఈ కేవలాత్మ వధించున్నది కాదు, వధింపబడినది కాదు. దానికి ఏ రకమైనటువంటి కర్తృత్వ కర్మత్వములు రెండును కేవలాత్మకు లేవు. కర్తృత్వం ఉన్నది అనుకో, కర్తృత్వం యొక్క భోగం ఏదైతే ఉందో, దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని కర్త అనుభవిస్తాడు. కాబట్టి కర్తృత్వం యొక్క ఫలితమైనటువంటి కర్మత్వం కూడా భోగించే వానికి వస్తుంది, కర్తృత్వంగా ఉన్నటువంటి వానికి వస్తుంది. కాబట్టి కర్తృత్వము దీనికి లేదు. కాబట్టి ఏ దానికి సర్వకాలములందు ఎట్టి పరిణామ వికారములు లేకుండా ఉన్నటువంటి బయలుకు ఏ రకమైనటువంటి కర్తృత్వము లేదు. కాబట్టి కర్మత్వం కూడా లేదు. ఆ కేవలాత్వం కర్తృత్వము లేదు, కర్మత్వము లేదు. అవి వికారములు. కాబట్టి ఈ కర్తృత్వం అనేది, కర్మత్వం అనేటివి రెండు కూడా వికారములు. కాబట్టి గుర్తెరిగే శరీరంలో జరుగుతున్న వికారములు. కాబట్టి అట్టి వికారాలు పరబ్రహ్మకు లేవు. ఈ వికారాలన్నీ శరీరము ఉన్నటువంటి పరిణామ వికారములు కలిగినటువంటి దీనికే తప్ప దానికి ఏ విధమైనటువంటి, పరబ్రహ్మకి ఏ విధమైనటువంటి కర్తృత్వము కర్మత్వము రెండు లేవు, వికారాలు లేవు. ఇక కొనకు వాక్యం దయచేయండి. ఆఖరిగా ఏం చెప్తారో వాక్యం దయచేయండి అని మళ్ళా శిష్యుడు అడిగారు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం కలలో ఏనుగు మేలుకొంటే ఎలాగో అలాగే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏనుగు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే నేనని అంటున్నటువంటి అహం నేను అనే అహంతో ఉన్నటువంటి ఏనుగు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే గినా, ఇది గిన ఏమీ లేకుండా ఉంటే ఎలాగున్నదో అలాగే సర్వకాలం పరిపూర్ణం, అదే పరిపూర్ణం. కాబట్టి సర్వకాలం ఇది ఈ విధంగా భ్రాంతి లేని మార్గం. ఏ భ్రాంతి లేదు. ఇంకా భ్రాంతి అంతా మూలం లేని దాంతోనే వచ్చింది. దాన్ని రహితపరుచుకుంటే సర్వకాలం ఒక్క తీరుగా ఉండే పరిపూర్ణమే ఉన్నది. సకల ప్రయత్నములకు మూలం ఈ గుర్తే కనుక దీన్ని శూన్యమయ్యే యుక్తి గురు కటాక్షం వల్ల సంపాదించి విచారిస్తే పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఇది ఏ భ్రాంతి లేని మార్గం. ఈ సకల ప్రయత్నాలకు మూలమైంది. ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నిటికీ మూలమైంది గుర్తెరిగేదే. అది లేకుండా ప్రయత్నమే చేయలేవు. ఒట్టి శరీరంగా ఉన్నది, జడంగా ఉన్నటువంటి శరీరం ఏమీ చేయదు. దానికి చైతన్యం తోడైతేనే ఏదైనా ప్రవర్తన చేస్తుంది. కాబట్టి ఆ చైతన్యమే ఈ ప్రయత్నాలన్నింటినీ చేస్తోంది. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే చేస్తోంది. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ దీన్ని శూన్యమయ్యే వరకు, దీన్ని శూన్యం చేసేటువంటి యుక్తి గురు కటాక్షం వల్ల సంపాదించి, దీన్ని శూన్యం చేసే యుక్తి ఎవరి దగ్గర ఉంది అంటే గురువు గారి దగ్గర ఉంది. గురువుగారి శాస్త్రాల సారాన్ని అంతటినీ గమనించి మళ్ళీ దానిని మళ్ళా తన అనుభవపూర్వకంగా తాను గుర్తెరిగి అది లేనిదని అశరీరుడై ఉన్నటువంటి గురువు అయితే అట్టి గురువు దీని శూన్యమయ్యేటువంటి యుక్తిని చెప్తాడు. ఈ మూలం లేకుండానే వచ్చి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నటువంటి గుర్తును యుక్తి చేత, ఆయన కటాక్షం చేత సంపాదించి విచారిస్తే అప్పుడు పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉంది. అట్లా విచారించి కనుక ఈ మూలం లేని దాన్ని పోగొట్టుకుంటే పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమైంది. ఇది భ్రాంతి లేని మార్గం అని అడిగితే అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, గురు శిష్య భావరహితమైంది ఏది? గురువు శిష్యులు అనే ఈ రెండు యొక్క భావరహితమైనది ఏది? గురు శిష్యం అనే భావమే లేనటువంటి భావరహితమైనది
ఏదని అడిగాడు. అది తానని ఎరుకలేని స్వరూపం. అది నేననేటువంటి అనకుండా ఉన్నటువంటి, ఎరుక లేకుండా ఉన్నటువంటి స్వరూపం అది. నేనని అనిందనుకో, నేననే ఎరుక ఉన్నట్టే. కాబట్టి తాను అనదు అది. ఎరుక లేనటువంటి స్వరూపంగా ఉన్నదది. ఆ భావం ఎలా ఉంది అంటే, గురువు, శిష్యులు ఇద్దరూ వాళ్ళిద్దరికీ ఏమైంది? భావరహితమైంది. భావరహితం ఎట్లయింది? మూలం లేకుండా వచ్చి ఈ గుర్తెరిగేదే సకల ప్రయత్నాలు, సర్వచేష్టలు, సర్వ యొక్క వికారాలు పొందుతున్నటువంటిదిగా ఉన్నది. ఇది లేకపోతే దీనికి సృష్టికి కారణమైనది కూడా లేదు. అది లేకపోతే ఎప్పటికీ ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది అని దాన్ని కనుక్కోవడానికి విచారణ అంతా చేశాం కాబట్టి, అది చేసిన తర్వాత ఇద్దరికీ ఏం కావాలి? ఇద్దరికీ ఈ మూలం లేనిది శూన్యంగా అయిపోయినప్పుడు, సర్వశూన్యంగా అయిపోయినప్పుడు ఏందుంది ఇంకా? తోచడానికి ఏమీ లేదు కదా! సర్వశూన్యంగా మారిపోయిన తర్వాత గురువుకు, శిష్యుడికి ఇద్దరికీ కూడా ఆ తానని అనేటువంటి ఎరుక లేదు. అటువంటి దాన్ని భగవానులు మొదలైనటువంటి వారు ఎరుగుదురు. అటువంటి దాన్ని ఎవరైతే భగవానుడు అని చెప్పబడినారో, ఈ గీతను బోధించినటువంటి భగవానుడు కృష్ణుడైనటువంటి వారనుకోండి, వారు దాన్ని ఎరుగుదురు. నేనని అనకుండా ఉన్నటువంటి ఎరుకలేని స్వరూపాన్ని వారు ఎరుగుదురు. అట్లాగే గురువు కూడా ఎరుగు దాన్ని. గురువు ఎరిగినప్పటికీ లేనెరుక లేక ఎవరి కోసం వచ్చాడంటే శిష్యునికి చెప్పడానికే వచ్చాడు. కాబట్టి అటువంటిది ఆ భగవానుడు ఎరిగినటువంటి స్థితిలోనే గురువు కూడా సర్వకాలము ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తెరిగి మూలం లేని దాన్ని వదిలినటువంటి అశరీరంగా ఉన్నటువంటి గురువు. అటువంటి వారు సర్వకాలం అయ్యే ఉన్నారు. ఆ భావన చెందినటువంటి వారు ఇంక సర్వకాలం అయ్యే ఉన్నారు. సర్వకాలం వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎరుక రహితమైన తర్వాత, భావాభావములు శూన్యమైపోయిన తర్వాత, సంకల్పించేది నేనని అనేది ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత, అచలం ఏ విధంగా ఏమిటికి కారణం కాకుండా, ఏమీ చేయకుండా, ఏ కర్తృత్వం వహించకుండా ఏ విధంగా ఉందో అదే రీతిలో ఉంటారు సర్వకాలం వాళ్ళు. అటువంటి వారు ఎవ్వరూ ఇప్పటికీ అటువంటి స్వరూపం కాలేదు. ఆ విధంగా స్వరూపం ధరించేదంటూ లేదు. భావరహితం అయిపోతే ఉన్నారు లేరని చెప్పడానికి కూడా లేనటువంటి స్థితి లేకపోతారు కదా తప్ప, ఆ స్వరూపం చెందారు, అటువంటి స్వరూపం అయ్యారు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి స్వతసిద్ధమైంది కనుక సర్వకాలము కల్పనారహితమైన దాని యందు ఇది స్వతసిద్ధమైపోయింది కాబట్టి, పరిపూర్ణమనే స్వతసిద్ధమై సర్వకాలం ఒక్క తీరుగా ఉండి కల్పనారహితమైన దాని యందు దాని మందు ఎటువంటి కల్పనలు లేవు. ఈ కల్పనలన్నీ చేస్తున్నదంతా గుర్తెరిగేదే. ఇప్పుడు ఊరికే తనకు ఊహ కలిగిందనుకో ఒకదాన్ని, ఆ ఒక ఊహ కలిగిండే దానికి ఇంకా కొన్ని జోడించి, కల్పనలన్నిటినీ జోడించి కావాలంటే ఒక శాస్త్రాన్ని తయారు చేస్తుంది ఇప్పటికిప్పుడే. ఆ కవిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి భావనలు తనలో కలిగి, ఊహలు కలిగి, కల్పనలు గనక చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడే కల్పనలన్నీ కావాలంటే చేయగలదు. కానీ అదేది అటువంటి స్వరూపం కానిది కదా! దాని యందు కల్పన ఏ విధమైనటువంటి కల్పన లేదు. కల్పన ఉన్నట్టు లేనట్టు ఉండేటువంటి మాయ చేత కల్పన తోచబడ్డట్టు అవుతుంది గానీ, సర్వకాలం కల్పనారహితమైన దాని యందు ఏ కల్పన తోచదు. కల్పన తోస్తున్నదంతా మూలం లేని గుర్తెరిగే దాంట్లో తోస్తోంది. తోచబడింది. మాయ చేత తోచబడింది కల్పన ఉన్నట్టు. తోచబడుతున్నట్టు అవుతుంది. సర్వకాలం ఏకప్రకారంగా ఉన్నదానికి, సర్వకాలము ఒకటే ప్రకారంగా ఉన్నదానికి భ్రాంతి ఉన్నదో లేదో నిర్ణయం చేసినా ఎప్పుడు కూడా సర్వకాలం ఏకప్రకారంగా ఉన్నదానికి భ్రాంతి లేదు. ఉన్నది భ్రాంతి ఎవరికుంది? మూలం లేని గుర్తెరిగే దానికి ఉంది కాబట్టి, భ్రాంతి ఉన్నదో లేదో నిర్ణయం చేసినారంటే
మళ్ళా దాన్ని నిర్ణయం చేశాడంటే దానికి భ్రాంతి ఉన్నదా లేదా అని నిర్ణయం చేశాడంటే నిర్ణయం చేసేవాడు ఉన్నాడు కాబట్టి అందరి వంటి భ్రాంతుడే మళ్ళా. సర్వకాలం భ్రాంతి గాని ఏమీ లేనటువంటి దాన్ని, మాయ చేత కల్పన చేయబడినటువంటి తోస్తున్నటువంటి దాన్ని, మూలం లేనటువంటి దానికే కల్పనలున్నాయి కాబట్టి దాంట్లో ఎటువంటి కల్పనలకు, ఎటువంటి వికారాలకు తావు లేదు కాబట్టి. కానీ దాన్ని గనక ఉన్నదో లేదో అని గనక నిర్ణయం చేశాడా, దాంట్లో భ్రాంతి ఉన్నదా లేదా అని నిర్ణయించేకి ఉండేవాడు ఒకడుంటే వాడే నిర్ణయించేవాడు కాబట్టి, నిర్ణయించేవానికి మూలం లేని గుర్తెరిగే శరీరం పోయింటే ఇంక నిర్ణయించజాలడు. ఇంకా దాంట్లో భ్రాంతి ఉన్నదో లేదో అని నిర్ణయం గనక చేసినాడా, అందరి వంటి భ్రాంతుడే ఇంక. దాంట్లో లేదని దృఢం అయిపోయి ఉండాలి. గురు శిష్యులిద్దరికీ గనక దాంట్లో ఏ రకమైనటువంటి గుర్తెరిగేది, ఏ రకమైనటువంటి కల్పనలు, ఏ రకమైనటువంటి మాయ చేత తోపింపబడేటువంటి ఏదీ లేదు. ఏదీ లేదు, ఏమీ లేకుండా సర్వశూన్య స్థితి ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా సర్వంలోనూ బయలు తప్ప మరేటువంటి వస్తువుకి కానీ ఇంకో దానికి అవకాశమే లేదో, ఏ విధమైన దృశ్య ప్రపంచమే లేదో, అది గుర్తెరిగి విచారణ చేసిందంతా కూడాను మూలం లేనిదే కాబట్టి, మూలం లేనిది పోయిన తర్వాత నిర్ణయించేవాడు లేడు కాబట్టి అది లేదు. మళ్ళా ఉన్నదో లేదో అనేటువంటి సంశయం చేశాడా, దాని మీద అందరి వంటి భ్రాంతుడే. సంశయం చేసినా నిర్ణయం చేసినా భ్రాంతుడే. అహంకారము తదైక్యమైనట్టు అవుతుంది. అహంకారం ఏమవుతుంది, అహంకారంతోనే నేననేటువంటిది భావిస్తోంది. నేననేది భావించడం బట్టే నువ్వు అనేది భావిస్తోంది. సకల జగత్తు కూడా అహంకారం వలనే. అహంకారం ఏంది, సంకల్పించిన దానికి మరో రూపమే నేనని అనండేది. నేనని అనకుండా మూలం లేని గుర్తెరిగే శరీరం వచ్చి ఉపాధి కలిగిన తర్వాత అహంకారం అనేటువంటిది నేననేది కలిగి అన్నిటినీ సర్వమును గుర్తెరుగుతూ సర్వమును విచారణ చేస్తూ ఉంది. కాబట్టి అదేముంది, అది లేనిది. అది ఐక్యము ఎక్కడైంది, అది ఐక్యం చెందాల్సినటువంటి ఐక్యం చెందేది కాదు. అది ఐక్యం చెందితే, అహంకారం ఐక్యం చెందితే మళ్ళీ దానికి ఆ అహంకారం ఆపాదించడానికి వీల్లేదు. పరిపూర్ణంగా ఉన్నది, గుర్తెరుగుతున్నటువంటి ఏ ఏ గుర్తు లేనిది, ఏ కల్పన లేనటువంటి దాంట్లో ఆరోపించడానికి కూడా లేదు. ఉన్నది ఎవరికి ఉంది, జీవునికే ఉంది. అందుకే గురుపాదం బట్టి విచారణ చేసిన తర్వాత గురువుకి లేకుండా అయిపోయినటువంటి దానితో శిష్యునికి లేకుండా చేస్తే అది తాత్పర్యం అవుతుంది. కాబట్టి ఇందుకొరకు శీఘ్రంగా ఉన్నది ఉన్నట్టు తాత్పర్యమైన, ఉన్నది ఉన్నట్టే మటుకు తాత్పర్యమైతే శత్రుశ్చయమైనట్టు అటు తర్వాత తాత్పర్యానికి మూలమే ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది, ఉన్నది లేనిదేమో మూలం లేకుండానే గుర్తెరిగి సర్వంను కల్పిస్తున్నది ఏదైతే ఉన్నదో అది గన లేకుండా పోయినే. ఆ లేకుండా పోతే శత్రుక్షయమైనట్టు. శత్రువు నశిస్తే ఏ విధంగా తనకి ఇంక ఎదురు లేదో అట్లా. ఆ తర్వాత ఈ తాత్పర్యం ఏదైతే ఉన్నదో దానివల్ల ఆఖరికి భావం చెందింది ఏంది అంటే, గురు శిష్యులు ఇరువురు కూడా భావరహితమైనటువంటి స్థితిలో తామే లేకుండా పోయినప్పుడు గుర్తించేవారు లేరు. ఏమీ లేదు. గుర్తించేదే పోయింది. అప్పటికి ఉండేది అట్లే ఉంది. ఇంక ఆ తర్వాత తాత్పర్యం చెప్పడానికి ఏ మూలము లేదు. తాత్పర్యం చెప్పడానికి కూడా లేదు. తాత్పర్యం చేసిందంతా ఇదే. తాత్పర్యం చేసినదే పోయింది. తాత్పర్యం చేయకుండాను, ఏమీ చేయకుండా కల్పనలు లేనటువంటిది మాత్రం అట్లాగే ఉంది. అహంకారం ఉన్నదో లేదో, ఉన్నదని ఎరిగితే జ్ఞాని, ఎరగకుంటే అజ్ఞాని. ఉన్నదో లేదో అంటే మళ్ళీ సంశయం. ఏమీ లేదంటే బౌద్ధుడు. సర్వకాలం మూలం లేని పరాపకృతి స్వరూపమే. ఈ మూలం లేనిది అహంకారం ఉన్నదో లేదోనని అని ఓ సంశయము. తర్వాత ఉన్నదని ఎరిగితే ఈ మూలం లేని గుర్తెరిగేది ఉన్నది. దీని మీద విచారణ జరిగి అది మళ్ళీ చివరికి లేకుండా పోతుంది. అది వేరే. ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నంతసేపు ఉన్నది. అది ఉన్నదని ఎరిగి దాని చేతనే చేస్తున్నాడు కాబట్టి అట్లా ఎరిగితే జ్ఞాని. ఎరగకుండా లేదు, ఆ మూలం లేని గుర్తెరిగే దాని గురించి కూడా ఎరగలేదనుకో,
కనపడేటువంటి వర్తమాన ప్రపంచంలో ఏం జరిగితే దాని భావన మాత్రమే చెందుతూ మిగతా దాన్ని కనుక గుర్తెరగకుండా ప్రవర్తిస్తూ ఉన్నదనుకో, అది కూడా మూలం లేనిది అట్లాగనే ప్రవర్తిస్తూ ఉంటే అజ్ఞాని. దాన్ని ఎరక్కుంటే మూలం లేని గుర్తెరిగేదాన్ని కూడా ఎరక్కుంటే అజ్ఞానే ఇంకా. మూలం లేని గుర్తెరిగేది ఏ విధంగా ఉందో, ఏ విధంగా వ్యవహరిస్తోందో గుర్తెరిగి విచారణ చేస్తున్నాం. అది ఎరిగితే జ్ఞాని, అది ఎరక్కుంటే అజ్ఞాని. ఉన్నదో లేదో అని మళ్ళీ సంశయం ఉందనుకో, అది కూడా ఆ మూలం లేని దాని గురించి కూడా ఉన్నదో లేదో అనే సంశయం ఉంటే అది సంశయం. ఉన్నదో లేదో అన్నాడనుకో సంశయం ఇంకా. ఏమిది అంటే దీని గురించి విచారణ పరంగా కానీ దానికి అతీతంగా ఉన్నదాన్ని ఇంక అసలే తెలియదు. ఇదే ఉన్నదో లేదో తెలియకపోతే. ఏమీ లేదన్నాడనుకో, ఈ అహంకారం కూడా ఏమీ లేదు అని అన్నాడనుకో, ఆ అంటున్నటువంటి వాడు ఉన్నప్పటికీ వాడు ఏ విధంగా బౌద్ధుడు కదా ఉన్నట్టు కొన్ని సూత్రాలు ప్రకారం తాను ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉన్నటువంటి స్థితిలో, చైతన్యపరంగా ఉన్నటువంటి స్థితిలోనే ఉంటూ మిగతా దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే బుద్ధిగతంగా ఉన్నటువంటి దాంట్లోనే రమిస్తూ ఉంటారో అట్లున్నట్టు బౌద్ధుడుగా. సర్వకాలం మూలం లేని పరాపకృతి స్వరూపమే. ఈ సర్వకాలం ఈ మూలం లేనటువంటి పరాపకృతి స్వరూపంగా ఉన్నదే ఈ గుర్తెరుగుతున్నది. ఇది పోతే తప్ప ఆ సర్వకాలం కూడా ఏదైతే ఉన్నదో ఎప్పటికీ అప్పటికీ అది ఉన్నది తెలియబడదు. ఎప్పుడు కూడా వ్యవహరించేదంతా కూడా మూలం లేని ఈ పరాపకృతి. ఈ మూలం లేని పరాపకృతి అంటే ఒకటేమో పరముగా ఉండి దాంట్లో కలిగిన సంకల్పం చేత ఉద్భవించడానికి కారణమైతే, దానికేమో శక్తి స్వరూపంగా ఉండి మిగిలిన సర్వము దృశ్యం కనపడేటట్టు ఏర్పడేటట్టు చేసినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి. ఆ రెండూ కూడా సర్వకాలం కూడా మూలం లేకుండానే వచ్చినాయి, మూలం లేకుండానే పోతాయి. పోతాయి అంటే విచారణ చేస్తే పోతాయి. విచారణ చేయకుండా ఉన్నటువంటి వారికి దృశ్య ప్రపంచం ఎప్పుడూ కనపడతానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ అది వాస్తవంగానే ఉంటుంది. అది వాస్తవం కాదని తెలపడానికే వాస్తవమైనది ఒక్కటే ఉన్నదని, అది తెలియబడితే ఇది తెలియబడి దీన్ని రహితం చేసుకుంటే అది ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది అని. కాబట్టి ఆ మార్గం ఎటువంటిది? శిష్యుడు మళ్ళీ అడిగాడు. ఆ సర్వకాలం మూలం లేని పరాపకృతి స్వరూపంగా ఉన్నటువంటిదే ఉన్నదిగా భావిస్తూ ఉన్నటువంటి జీవులంతా ఉన్నదిగా భావిస్తూ కనపడుతున్నది కాబట్టి నిజం అనుకొని దాన్నే వాస్తవం అనుకొని చేస్తున్నాడు. ఇంకా ఆ మార్గం ఎటువంటిది అంటే గురువు చెప్తున్నాడు, అదే పరమరహస్యం, పరమగుహ్యం. మూలం లేని గుర్తెరిగే శరీరం సర్వకాలం ఏమీ లేనిదే. పరమగుహ్యమైనది ఎందుకు, పరమరహస్యమైనది ఎందుకు అంటే ఇది ఏదైనా అనుభవానికి చిక్కేదో లేకపోతే ఏదైనా వివరించి వర్ణించి దానికి రూపాన్ని కల్పించి స్వరూపం చెప్పేదో కాదు కాబట్టి, ఏదైతే మూలం లేకుండానే ఉండి ఈ సర్వశాస్త్రములను చేసి మళ్ళీ ఆ సర్వశాస్త్రాల్లోనూ కొన్ని భ్రాంతుల్ని కల్పించి, కొన్నేమో సూత్రాలు కల్పించి అనేక రకాలైనటువంటివన్నీ ఉన్నాయే, ఇవన్నీ చేసింది ఎవరు అంటే మూలం లేని గుర్తెరిగేదే చేసింది. మూలం లేని గుర్తెరిగేదానికే అసలు మొదటి చైతన్యం కలిగి ఆ చైతన్యంతోనే దీనికి అతీతంగా ఏమైనా ఉన్నదా అని ఆలోచించినది కూడా మూలం లేని గుర్తెరిగేదే. నాకు నా కనపడుతున్నటువంటి జగత్తుకు ఈ ఎదురుగా ఉన్నటువంటి కనపడేదానికి ఎప్పుడో ఒకప్పుడు ఉండి మళ్ళా నశించిపోతున్నటువంటి దానికి ఏదైనా ఉన్నదా అని శోధన మొదలుపెట్టింది ఏది అంటే ఈ మూలం లేనిదే మొదలుపెట్టింది. ఎప్పటికీ అప్పటికీ ఒకే తీరుగా ఉండే అచలం కానీ బయలుగా ఉన్నటువంటిది ఏది దాని ఏ ప్రయత్నము చేయదు కాబట్టి అది యథాతథంగా ఉంది. ఇది మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గుర్తించి దీన్ని తెలుసుకోవాలి. అది ఉన్నది ఉన్నట్లే ఉన్నది. దీని మరి ఈ గుర్తు కలిగినటువంటి చైతన్యం ఊరికే పోతుందా? ఈ అన్ని రకాలుగా ఇంత శక్తివంతంగా ఉండి తయారు చేసినటువంటిది ఇదే. కాబట్టి ఇది పోవాలి అంటే ఇది అంత సులభమైనటువంటిది కాదు కాబట్టి అదే రహస్యమైంది. మళ్ళా గుర్తెరిగినారనుకో, గుర్తెరిగినటువంటి తెలివితో ఒక్కసారి గనక
ఆ గురువాక్యం గురుకృప చేత గుర్తుపడితే ఇక మళ్ళీ అత్యంత సులభమైందే. కానీ అంత సులువుగా ఊరికే మిగతా శాస్త్రాలు తెలుసుకున్నంత సులభంగా తెలుసుకునేది కాదు ఇది. అది పరమ రహస్యం, అది పరమ గుహ్యం. గురువు చేత వివరించబడినప్పటికీ గురువు ఏ విధంగా తాను రైతం చెందాడో, ఆ రైతం చెందినటువంటి తనలో ఉన్నటువంటి మూలం లేనిది ఏ విధంగా ఈ కల్పన చేస్తోందో దాన్ని గనక తొలగిస్తే గురువు, ఇక అది పరమరహస్యము, పరమ గుహ్యమైనది తేలికైతుంది. కాబట్టి అంత మిగతా సిద్ధాంతాల ప్రకారం పోయేటువంటి దానితో తొలగిపోయేటువంటి దానిలాగా కాదు ఇది. ఆ మిగతా దానితో ఏం తొలగిపోతున్నాయో, ఏమొస్తున్నాయో దాని అంతటికీ మూలమైన దాన్ని పోగొట్టుకున్నా ఉన్నటువంటివి ఉన్నాయి అవి. ఓ చోట ఓ స్థితి దాకా తీసుకెళ్ళి ఇదే నువ్వైనావు పో అని చెప్పడం కాదు కదా ఇది. కాబట్టి నువ్వు మొత్తమే లేకుండా పోవాలనేటువంటి స్థితిని బోధించేది ఇది. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం సర్వకాలం ఏమీ లేదని, ఎప్పటికీ సర్వకాలం కూడా ఏమీ లేదని, నువ్వు పుట్టకముందు ఏమీ లేదు. నువ్వు పుట్టి కల్పనలన్నీ సర్వం విచారించావు. మళ్ళీ ఒకనాటికి నువ్వు పోతావు. ఆ తర్వాత కూడా ఏమీ లేదు. అంతకుముందు ఏమీ లేదు. మధ్యలో వచ్చినటువంటి గుర్తెరిగేది వచ్చి అంతటినీ కల్పించి అంత వ్యవహారము చేసింది. కాబట్టి సర్వకాలం ఏమీ లేనిది, పుట్టని చావనిది, సకల దేశాలందు సర్వకాలాలందు సమస్తమైన వస్తువులందు మొదలు కొనలేక ఉన్నది. మూలం లేని గుర్తెరిగేదే లేనిది అది. విచారణ ద్వారా అందుకనే పరమరహస్యం అన్నారు, పరమ గుహ్యం అన్నారు. ఇదేమో కనపడుతున్న జగత్తు లేనిదని, కనపడకుండా ఉండేదాన్ని ఎప్పటికీ ఉన్నదని చెప్తున్నారే, అది కనపడదు కదా అని అనుకునేటువంటి అనుమానం ఉంటుంది. జీవుడుగా ఉన్నటువంటి నిత్యానిత్య వస్తువు వివేకం లేకుండా, విచారణ లేకుండా ఉన్నటువంటి మామూలుగా ఉన్న వ్యక్తి అట్లా అనిపిస్తుంది. సాధకుడుగా ఉన్నవానికి వాటన్నిటి ఎరిగిన స్థితిలో ఉంటాడు కాబట్టి, ఆ సాధకుడుగా అటువంటి స్థితిలో ఉన్నవానికి కనుక సూచన చేస్తే గురువు, అప్పుడు ఇంకా సులభంగా అవుతుంది. లేదంటే పరమగుహ్యము, పరమరహస్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. సర్వకాలం యందు సమస్తమైన వస్తువులందు మొదలు కొనలేక ఉన్నది. దాని యొక్క జాడ దొరకక, దాని జాడ తెలియక, నీ గాఢ నిద్రలో కుక్కలు, పందులు, గాడిదలు మునిగి తేలినట్టు తేలుతున్నారు. గాఢ నిద్రలో మునిగి అంటే గాఢ నిద్రలో కూడా ఒక రకమైనటువంటి రోజువారీ ఏర్పడుతున్న ప్రళయం వంటిది, రోజువారీ ఏర్పడుతున్నటువంటి తాత్కాలిక మరణం వంటిది. పోతున్నారు దీంట్లో మునిగిపోతున్నారు. ఇంకా గాఢ నిద్రలో మునిగిపోయి మళ్ళీ లేస్తానే పొద్దున్నే సర్వము వచ్చాయి. మళ్ళీ సర్వము మళ్ళా గుర్తులోకి వచ్చే సర్వము కనపడేటువంటి దృశ్య ప్రపంచంగా మళ్ళా అవుతూ ఉంది. కానీ గురుస్వామి యొక్క కటాక్షం వంటిది కాదది. గురుస్వామి కటాక్షం కలిగితే విచారణ ఫలంగా నీకు ఈ మూలం లేనిది కనకపోతే, అప్పుడు ఉన్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నప్పటికీ, రోజువారీ చర్యలన్నీ జరుగుతున్నప్పటికీ, రోజువారీ వ్యవహారం జాగ్రత్త అవస్థలో, మళ్ళీ స్వప్నావస్థ, సుషుప్తావస్థ వాటన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి తుర్యావస్థలో ఉన్నప్పటికీ, తుర్యాతీతమును కనుక ఎరిగితే, గురువుగారి కృపచేత తుర్యాతీతమైనటువంటి స్థితిని పొందితే, ఇక మళ్ళీ ఏదైతే గుర్తెరుగుతుందో అది లేదు. అది రహితమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇంకేమున్నది? దాన్ని భావించడానికి కూడా లేదు. కాబట్టి గురువు స్వామి యొక్క కటాక్షం వంటిది కాదది. ఏది? ఇది ఉన్నది అని నిలబెట్టేది. వాడు దొంగల్లో దొంగ. ఇవన్నీ విచారం చేసిన తర్వాత, విచారం చేసిన వాడు కూడా లేకుండా పోయిన వాడు మళ్ళీ కారణంగా సంకల్పించేది ఉండదు కాబట్టి, మళ్ళీ ఉన్నదానికి మూలం లేనిది లేకుండా పోయింది కాబట్టి ఎల్లకాలం ఉండేది అట్లాగే ఉంది. అట్లా కాకుండా ఈ విధమైనటువంటి పూర్తిగా తొలగిపోయే విచారం లేకుండా చేశారంటే మళ్ళీ ఈ మూలం మళ్ళీ మునిగి మళ్ళీ తేలుతున్నటువంటి దాంట్లో ఉంటారు వీళ్ళు. కాబట్టి అటువంటిది కాదు. ఆ విధమైన దాన్ని నిలబెట్టారనుకో దొంగల్లో దొంగ అవుతాడు. ఇంకా గురుస్వామి ఎటువంటి వాడై ఉండాలి అంటే, తాను రహితుడైనటువంటి వాడై, తాను లేకుండా పోయిన విధంగా శిష్యుని కూడా అక్కడ
శిష్యుడు కూడా మళ్ళీ ఏ మూల కూడా సంశయాత్మకంగా ఈ మూలం లేనిది ఉన్నదని కానీ లేనిదని కానీ నిర్ణయం చేసేటువంటి నిర్ణయరహిత స్థితిని మొత్తంగా దీన్ని లేకుండా ఉన్నటువంటి స్థితిని అప్పటికీ ఉన్నది ఒక్కటే ఉన్నది, అది మాత్రమే ఉన్నది, అది తప్ప మరొకటి లేదు, అది కనపడేది కాదు. కనపడేదాన్ని అంతటినీ కల్పించింది ఇదే. కాబట్టి కనపడేదాన్ని కల్పించినటువంటి దాన్ని పోగొట్టుకుంటే అది లేదనేటువంటి స్థితిని అటువంటి గురుస్వామి అయితే చెబుతాడు. లేకుండా నువ్వు ఏదైతే అయి ఉన్నావో, ఏ చైతన్యం అయితే సర్వవ్యాప్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టి చేసిందో ఆ ప్రపంచం మాత్రమే మాయతో కూడింది, ఆ ప్రపంచం మాత్రమే మిథ్య, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము, అది నీవేను అని చెప్పారనుకో, ఆ చెప్పినటువంటి స్వత్వంతో ఏమవుతుంది? తాననే భావన ఉంది కదా, ఇంకా నేను బ్రహ్మం అనే భావన కూడా ఉంది కదా. నేననే భావన పోనంత కాలము సృష్టికి కారణమైన వస్తువు అట్లే ఉంటుంది కాబట్టి అటువంటిది కాదు ఇది. శిష్యుడు చెప్తున్నాడు, స్వామి నాకు చాలు, ఇంకా తమ వల్ల యథార్థమైంది, నాకు అటువంటిది ఏమొద్దు, నాకు అర్థమైంది, నాకు చాలు, ఇంకా మీ వల్ల యథార్థం అయిపోయింది నాకు. ఏమిటి యథార్థం? వల్ల ఏమిటి యథార్థము? మూలం లేని గుర్తెరిగే శరీరం సర్వకాలం ఏమీ లేదని. అంటే ఇది పుట్టకముందు ఏమీ లేదు, పుట్టి వ్యవహరించి ఇదంతా చేసినప్పుడు ఏమీ లేదు, మళ్ళీ గతించిన తర్వాత సర్వకాలం ఏదైతే ఉన్నదో అది అట్లే ఉంది కదా, చలించకుండా ఉన్నటువంటి పరిపూర్ణంగా బయలుగా ఉన్నటువంటిది అట్లే ఉంది. ఈ మూలం లేనిదే నిజానికి సర్వకాలము లేదు. ఈ విచారణ అంతా చేయకముందు, ఈ అజ్ఞానంగా ఉన్నప్పుడు, మళ్ళీ జ్ఞానం పొందినప్పుడు, జ్ఞానాజ్ఞానములు మీరిపోయి ఉన్నప్పుడు తెలియబడేది ఏంటి అంటే ఎప్పటికీ కూడా ఇది కూడా లేనిది, ఇది లేనిదని అది ఉన్నదని, ఎప్పటికీ ఇది లేనిదని అది ఉన్నదని గుర్తెరగడమే. కాబట్టి సర్వకాలం ఏది లేదు, గుర్తెరిగే శరీరమే సర్వకాలం లేదు, దీనికి మూలమే లేదని యథార్థం అయిపోయింది ఇంకా అని చెప్పాడు శిష్యుడు. ఇంకా 35వ అంశంలో ఏం చెప్తున్నా అంటే, ద్వాదశాక్షరి అభావం శివం అశివం నలిప్యతే, ఇదే గురువాక్యము. ద్వాదశాక్షరి ఏం చెప్తున్నాడంటే, అభావం భావమే లేకుండా భావరహిత స్థితిని పొందితే ఏదైతే శివం అని చెప్తున్నామో సర్వవ్యాప్త చైతన్యం, అశివం నలిప్యతే, అశివం ఆ చెప్తున్నటువంటి సర్వవ్యాప్త శివం అని చెప్తున్నారే అది కూడా లేదు, అది కూడా లేకుండా అయిపోయింది. ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు, ఉత్తబట్ట బయలులో దేన్ని ఆరోపించేకి ఏమీ లేకుండా ఉన్నటువంటిదే ఉన్నది, అదే ఉన్నది. ఈ అఖండంగా ఉన్నటువంటి దానికి కారణమైనటువంటిది కూడా లేకుండా అయిపోయింది, ఉన్నదే పరిపూర్ణంగాను బయలుగాను ఉన్నది మాత్రమే ఉన్నది. ఇక అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపము ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది, ఇన్ను సహజంగా జన్మం లేనిది, ఇన్ను జనన మరణములు లేని స్వభావంతో అంతటను నిండినటువంటి అచల పరిపూర్ణమే ఉన్నది. అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపం ఎట్లా ఉంది అంటే, ఈ ఆకాశాది సమస్త వస్తువులు అని కానీ ఇవన్నీ ఏమి కూడా లేకుండా, ఈ సర్వ జగత్తు కూడా ఏమీ లేకుండా మొత్తంగా సర్వశూన్యమైనది ఇన్ను, దాంట్లో ఉత్పత్తి రహితమైనటువంటి ఏ విధమైనటువంటివి లేవు. ఇవన్నీ కూడా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి కనపడుతున్న దృష్టి ప్రపంచం తానుగా పుట్టినటువంటిదే లయమైపోయి మళ్ళీ లేకుండా అయిపోతుంది. అట్లా ఆకాశాది సమస్త వస్తువులు ఏవైతే జగత్తుగా సృష్టించబడినాయో అది లేనిది, దాని భావనే లేదు దానికి. ఇవన్నీ ఉన్నప్పటికీ మామూలుగా కనిపించేటువంటి విచారణ సందర్భంగా మనకు కనపడుతున్నాయా లేదా? ఉన్నప్పటికీ నిజానికి లేనివిగా, ఇవి లేనివి సర్వశూన్యం, ఇవి లేకుండా కూడా అది ఏదైతే ఉన్నదో అది సర్వశూన్యమైనదిగా ఉన్నది. సహజముగా జన్మం లేనిది ఇన్ను, దానికి ఏ రకమైనటువంటి సహజంగా జన్మ అనేదే లేదు. జనన మరణములు లేని స్వభావంతో, పరిపూర్ణానికి జనన మరణములు అనేటివి లేని స్వభావంతో అంతట్లో నిండిన అచల పరిపూర్ణమే ఉన్నది.
స్వభావరీత్యా కూడా దానికి ఏ రకమైనటువంటి జన్మం కలగడానికి కారణమైంది కానీ మరణం కలగడానికి కారణమైంది కానీ ఈ రెండూ లేవు. జనన మరణాలు రెండూ లేనటువంటి స్వభావంతో అంతట్లో నిండినటువంటిదే ఉన్నది. జనన మరణాలు ఉన్నాయి అనేదంతా ఈ ఉపాధి ధరించినటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరానికే. అది పోతే అది లేదు, ఇంకా అదే ఉన్నదనేటువంటిది దృఢపడింది. ఈ ఉత్త బట్టబయలే నిశ్చయం. నిశ్చయం ఏం కావాలి అంటే ఉత్త బట్టబయలే నిశ్చయం కావాలి. చైతన్యం నిషేధం కనుక చైతన్యం ఉన్నది అంటే మళ్ళీ బట్టబయలు. చైతన్యం ఉందంటే మూలం లేని గుర్తెరిగేది ఉన్నట్టు. గుర్తెరిగేది ఉంటే గుర్తురహితం కాకుండా ఉంటే అది ఉన్నప్పటికీ బట్టబయలుగా ఉన్నప్పటికీ బట్టబయలు నువ్వు గుర్తెరిగినా గుర్తెరకపోయినా ఉంటుంది. అది ఉన్నప్పటికీ దాని నిశ్చయం కలగలేదు కాబట్టి చైతన్యం ఉన్నది అనుకో మళ్ళీ కారణమవుతుంది. కాబట్టి చైతన్యం నిషేధం గనక జ్ఞప్తి లేని మాయ గనుక ఈ మళ్ళీ జ్ఞప్తిగా పెట్టుకునేటువంటిది కాదు కాబట్టి జ్ఞప్తి లేకుండా ఉండేటువంటి మాయ అది కాబట్టి లేని ప్రపంచం లేనిదని దృఢం ఉంటే సరి. లేని ప్రపంచం ఎప్పటికీ లేనిదే. ముందు లేదు, నేను రాకముందు లేదు, నేను వచ్చిన తర్వాత లేదు, నేను పోయిన తర్వాత కూడా ఇది లేనిదే. ఉన్నదే ఉన్నది ఎప్పటికీ అనేది కనుక దృఢమైతే ఆ దృఢం ఉంటే సరి. లేని ప్రపంచము లేదని మానసమున తోచినప్పుడే మాయ తొలుగగన్ కానంబడు చిద్బ్రహ్మము తానే ఇలలోన వెలుగు తథ్యం వచ్చా. ఈ పద్యంలోని ఒక భాగాన్ని ఇక్కడ ఉదరించినారు. లేని ప్రపంచం లేనిదని మనసులో తోస్తే లేని ప్రపంచం లేనిది అని మనసులో తోస్తే అప్పుడు మాయ తొలగితే కానంబడు చిత్బ్రహ్మం చిత్తము అనేటువంటి బ్రహ్మంగా ఉండి కనబడుతున్నటువంటిది అంతా కూడా లేకుండా పోయినటువంటి స్థితిలో తానే ఇలలోన వెలుగు తథ్యం వచ్చా. ఇక ఏదైతే విలలో వెలుగుతుంది అది ఎప్పటికీ, ఇది పోతే ఉన్నది ఎప్పటికీ ఉంది. పోవాల్సింది ఇదే. ఇది పోతే ఈ చిద్బ్రహ్మము అనేది పోతే ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటిది ఏమీ లేకుండా ఉన్నది. ఈ ఉత్త బట్టబయలు వలన ఒక్కటైనా పుట్టలేదు. ఈ ఉత్త బట్టబయలుతో ఒక్కటి కూడా ఏది కూడా పుట్టలే. ఒక్క వస్తువు కాదు అసలు పుట్టడానికి కారణమైనటువంటి ఏ విధమైన శక్తి దాంట్లో లేదు. ఏ రకమైనటువంటి సత్తా కూడా లేదు. సత్తా ఉన్నదంతా, సత్తా కలుగుతున్నదంతా కారణమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటి దానికే. అంతే తప్ప దానికి లేదు. ఉత్తబట్ట బయళ్ళకు వలన ఒక్కటైనా కూడా ఏది పుట్టలే. ఏ వస్తువు పుట్టలేదు, ఏ భావనలు పుట్టడానికి కూడా కనీసం సంకల్పం పుట్టడానికి కూడా కారణం కాదు అది. సంకల్పం కూడా దానికి లేదు. ఈ ఎరుక శూన్యమయ్యే చేత శాంతి పొందుట గురు సంప్రదాయం. ఆ ఉత్తబట్ట బయలు వలన ఏది పుట్టలేదని తెలుసుకొని అది ఎప్పటికీ ఒకే తీరుగా ఉంది తెలుసుకొని ఈ ఎరుకే ఈ సర్వమును కల్పించినట్టు దానికి కారణమై ఉన్నదని ఎరుకను శూన్యం చేసుకుంటే ఈ ఎరుకను శూన్యం చేసుకునే యుక్తి చేత ఈ ఎరుక శూన్యమయ్యేటువంటి యుక్తి చేత శాంతి పొందుతూ ఉంటే ఈ ఎరుకే లేనిది అనుకో జగత్తు లేని భావనలో ఉంటాడు కదా. జరిగే పరిణామాలు వికారాలు తన ముందు దృశ్యంగా కనపడతానే ఉన్నాయి కదా. ద్వంద్వములన్నీ కనపడుతున్నాయి. దుఃఖాలు, సంతోషాలు, రకరకాలైనటువంటివన్నీ, వేదనలు, వాదనలు, ప్రార్థాంతాలు, సిద్ధాంతాలు అన్నీ సర్వము కనపడుతున్నటువంటివన్నీ కూడాను నిజానికి అవి లేనివి అని చెప్పి దానికి సంబంధించిన భావన ఏదైతే ఉందో అది శూన్యమైండే స్థితిలో కనుక ఉంటే ఏ అశాంతి జరుగుతున్నప్పటికీ అశాంతికి ఎందుకు గురవుతాడు అటువంటి గురుమూర్తి? శాంతి జరుగుతానే అశాంతి జరుగుతానే ఏది జరుగుతానే ఒక్క తీరుగానే ఉంటాడు. అభావం స్థితిలో ఉంటాడు కాబట్టి ఏది దానివల్ల పొలిచినటువంటి ఫలితం కూడా ఏది అనుభవించే స్థితిలో ఉన్నాడు. శాంతి పొందుట అనేది కలిగింటాడు. శాంతి పొందడం అనే స్థితిలో ఉంటాడట. శాంతికి నిర్వచనం ఏం చెప్పారు? శాంతి అనే దానికి కూడా నిర్వచనం చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే భావరహిత స్థితే శాంతి. ఏదైనా భావం కలిగిందంటే వికారమే. విభావానుభావ సంయోగాద్ రసనిష్పత్తి అనేదేమో సూత్రంగా చెప్పబడినటువంటి మూలకంలో ఉన్నటువంటి వాక్యం అది. విభావ అనుభవాల చేత
మనసులో కలుగుతున్నటువంటి వ్యభిచార భావ సంయోగం అంటే కలుగుతున్నటువంటి మనసుతో కలిసిన తర్వాత కదులుతున్నటువంటి కదలికలకు కారణమైనటువంటి వ్యభిచార భావం అంటే వ్యభిచారం అంటే కదలడమే, ఇంకోటి కాదు, మామూలు మూలమైనటువంటి అర్థంలో. ఆ భావాలతో కలుగుతున్నటువంటి దానితోనే వికారాలు కలుగుతున్నాయి. అట్టివి గనక లేకపోతే దానిని శాంతి అంటారని శాంతి గురించి రసోల్లాసం అనే గ్రంథంలో వివరించారు. రసోల్లాసంలో రసం అనేది ఎలా కలుగుతోంది, ఆ కలగడానికి కారణమైనది ఏంది అనేది వివరించినప్పుడు చెప్పారు. కాబట్టి రసం కలగడానికి కారణమైనది ఏదైతే ఉన్నదో ఆ భావమే లేదు. విభావము అనుభవం అనేటివి రెండూ లేకుండా ఉన్నప్పుడు, రసోత్పత్తి అనేదే జరగనప్పుడు, ఏ వికారము లేనప్పుడు కలిగేదే శాంతి. ఆ శాంతి పొందుటే ఈ గురు సాంప్రదాయం. అటువంటి శాంతిని పొందటమే గురు సాంప్రదాయం. రసోల్లాసం కానిది, ఏ రసము ఉత్పత్తి కానిది, దాని చేత వికారములు కలగనిది, ఏ రకమైనటువంటి కదలికలు లేనిది, అటువంటి దాంట్లో రసోత్పత్తికి కారణం సంకల్పం. రసోత్పత్తికి కారణమైనదే లేదు కాబట్టి, ఆ భావమే పోయింది కాబట్టి రసం జరిగేదే లేదు. రసం అనేది జరిగితే, రసోత్పత్తి జరిగితేనే భావోత్పత్తి జరిగితే వికారోత్పత్తి. ఒకదానికోటి ఆధారపడి ఉన్నటువంటివి అన్నీ నశించినప్పుడు ఉన్నటువంటిది విభావము అనుభవం అనేటువంటి భావంలే లేకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి శాంతి. ఆ శాంతి పొందుటే ఈ గురు సాంప్రదాయము అన్నారు. ఆ శాంతి పొందినటువంటి గురు సాంప్రదాయం ఏదైనా ఉందంటే ఇంక తానే లేనటువంటి స్థితిని తెలియబడేటువంటిది కాబట్టి అట్టి శాంతిని పొందే గురు సాంప్రదాయం ఇది అని చెప్పారు. అక్కడికి సమయం సరిపోయింది, అక్కడికి ముగిద్దాం. మంగళం చెప్పండి. రికార్డింగ్ మర్చిపోయినారు ఈరోజు. సరే, అవుతోంది. సరే, మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభు. మంగళము నీకు గురువర, మంగళము పాయి పాయి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమి. మంగళహారతి మది నందు కొనుమి. మంగళమిస్తిమి మహదాంకరంబోను, బంగారమను హృదయ పళ్ళెరమున నుంచి. ఇంగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమి మానుకొందుము ఎరుక చేష్టలు, మహనీయ గనుమి. మంగళారతి మది నందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ్.